మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ మళ్ళా ఒకసారి తగిలినట్టుగా కనిపిస్తుంది. ఇలా దగ్గర దగ్గర 37 మంది తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి దగ్గర లొంగిపోయినట్టుగా కొద్దిసేపటి కిందట ప్రెస్ మీట్లో వాళ్ళు అనౌన్స్ చేసిరు. దాంట్లో సెంట్రల్ కమిటీ సభ్యులు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు లొంగిపోయిన దాంట్లో 25 మంది వరకు దగ్గర దగ్గర అమ్మాయిలు ఉన్నారు. సో చాలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఈసారి లొంగిపోయినారు అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఆజాద్ లాంటి వాళ్ళు కూడా, కేంద్ర కమిటీ సభ్యులైనటువంటి ఆజాద్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ లొంగిపోయిన దాంట్లో లొంగిపోయారు. అయితే ఈ లొంగుబాటులో గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం దగ్గర కొంతమంది మావోయిస్టులు లొంగిపోయినారు. కానీ ఈసారి లొంగిపోయిన వాళ్ళు ఆయుధాలతో లొంగిపోయిర్రు అనేది, గతంలో లొంగిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఈరోజు మాత్రం పోలీసులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయుధాలతోని లొంగిపోయిర్రు. సో లొంగిపోయినటువంటి వాళ్ళకి భద్రత దృష్ట్యా ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా భద్రతని వాటిని కూడా చూస్తాం మేము అని డీజీపీ కొద్దిసేపటి కిందటనే ప్రకటించారు. అటువైపుగా కూడా చేస్తామని. ముఖ్యంగా హిడ్మాకి సంబంధించిన ఇష్యూ మీద కూడా తెలంగాణ డీజీపీ కొంత క్లారిటీ ఇచ్చారు. హిడ్మాకి సంబంధించినటువంటి ఇష్యూ తెలంగాణ ప్రభుత్వంతో ఎట్లాంటి సంప్రదింపులు జరపలేదు అనేది ఆయన చెప్పారు. దాంతోపాటు దేవ్జీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద కూడా ఆయన ఒక ప్రశ్నకి సమాధానం చెప్తూ, దేవ్జీ హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నటువంటి పేరు దేవ్జీ. ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు సానుభూతి పరులు కావచ్చు, లేకపోతే పౌర హక్కులకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నారు, ఆయన అరెస్టును చూపించాలి అనేటువంటిది ఇటువైపున ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. అయితే ఇవాళ తెలంగాణ డీజీపీకి అట్లాంటి ప్రశ్న ఎదురైనప్పుడు దేవ్జీ అనే అతను వాళ్ళకి టచ్లోకి రానట్టుగా చెప్పడం జరిగింది. ఎవరికైనా టచ్లోకి వస్తే కనుక పోలీసులకి చెప్పాలి, మాకు ఇన్ఫామ్ చేయాలి అనేటువంటి దాన్ని కూడా ఆయన చెప్పారు. సో ఇన్ని రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి దేవ్జీకి సంబంధించింది ఎట్లా ఉండబోతోంది ఏంది అనేది ఇక చూడాలి. ఇవాళ అయితే కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్తో పాటు ఇంకా కొంతమంది 37 మంది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోయిర్రు. ముందు నుంచి చెప్తుందే ఆపరేషన్ కగార్లో భాగంగా అందరినీ లొంగిపోవాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విజ్ఞప్తి మేరకు. అయితే లొంగిపోండి లేదంటే చనిపోతారు అనేటువంటిది వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. చాలా రోజుల నుంచి ఆపరేషన్ కగార్కి ఒక డెడ్ లైన్ కూడా పెట్టుకున్నారు, మార్చి వరకు. ఆ డెడ్ లైన్ కంటే ముందుగానే లొంగిపోవడం జరుగుతుంది గత కొన్ని రోజుల నుంచి. 3 రాష్ట్రాలకి సంబంధించినటువంటి దగ్గర ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ 3, దాంతోపాటు మహారాష్ట్రలో కూడా మొన్న ఒక లొంగుబాటు జరిగింది. సో ఈ రాష్ట్రాలకి సంబంధించి ఏ రాష్ట్రం దగ్గర వీలైతే ఆ రాష్ట్రం దగ్గర అవసరం ఉన్న చోట వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి దగ్గర లొంగిపోవాలి అనేటువంటిది పోలీసులు చెప్తున్నారు. ఆ ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి లొంగిపోండి లేదంటే చనిపోవలసి వస్తుంది అనేటువంటి మెసేజ్నే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో చెప్తున్నారు. కాబట్టి ఈ లొంగుబాట్లు జరుగుతున్నాయి. దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా చాలా మంది అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఉన్నటువంటి ఎంత ఆరోగ్యంగా ఇప్పుడు లేరు. చాలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యల పరంగా కూడా చాలామంది జనంలోకి రావాలని కోరుకుంటున్నారు అనేటువంటిది ఇంకొక రీజన్తో కనిపిస్తుంది. సో ఇట్లా రకరకాల రీజన్స్, ఆపరేషన్ కగార్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు సహకరిస్తామనడం కావచ్చు, అనారోగ్యపరమైనటువంటి ఇష్యూలు కావచ్చు, ఇవన్నింటితో మావోయిస్టులు లొంగుబాటు వైపు పయనిస్తున్నారు అనేది మనకి అర్థమవుతున్నటువంటిది. సో అట్లా చాలామంది లొంగిపోతూ ఉన్నారు, లొంగుబాటు వైపుకి నడుస్తున్నారు. సో ఇట్లా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్నటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా చర్చలు ఉన్నాయి. ఎన్కౌంటర్ కాదు, పట్టుకొని చంపినారు అనేటువంటి వాదన కూడా ఒకవైపు వినిపిస్తూ ఉంది. ఇంకొక వైపు మిగతా వాళ్ళకి సంబంధించిన దాన్ని కూడా ఒకవేళ పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉంటే కనుక వాళ్ళ అరెస్టునో లేకపోతే లొంగుబాటునో చూపించాలి అనేటువంటిది పౌర హక్కులకి సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దేవ్జీకి సంబంధించిన దాన్ని కూడా వాళ్ళు అదే డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళని పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఖచ్చితంగా ఆయన్ని చూపించాలి అనేటువంటిది ఇంతకుముందు కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు. సో అసలు ఏంటి దేవ్జీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలతో పాటు ఈరోజు లొంగుబాటు అయినటువంటి కొంతమంది, ఇప్పుడు 37 మంది లొంగుబాటు జరిగింది కదా. సో దానికి సంబంధించిన విషయం మీద అసలు ఒకసారి మనం POW సంధ్య గారితో మాట్లాడదాం. ఏమంటున్నారు ఏంది, ఇంకొక ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది కదా. మొత్తం ఈ లొంగుబాటులన్నీ చూసిన తర్వాత ఇక మావోయిస్టు శకం
ముగిసినట్లే, ఇంకా అది అంతమైనట్టే అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది, హిడ్మా ఎన్కౌంటర్ గురించి కావచ్చు, అదేవిధంగా ఇవాళ లొంగిపోయినటువంటి ఆజాద్ గురించి కావచ్చు, ఎక్కడ అని అడుగుతున్నటువంటి దేవ్జీ గురించి కావచ్చు, వీళ్ళందరి గురించి ఏం చెప్పదలిచినారు సంధ్యక్క అనేది ఒకసారి ఆమెకి ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేసి ఆమెతో మాట్లాడదాం. సంధ్యక్క గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. చూసుంటారు మీరు ఇందాక ఆజాద్తో పాటు ఇంకా కొంతమంది దగ్గర దగ్గర 37 మంది ఇవాళ తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిర్రు. అయితే ఇవాళ లొంగిపోయిన దాంట్లో చాలామంది దగ్గర దగ్గర 37 మంది లొంగిపోయిర్రు. దాంట్లో 25 మంది వరకు అమ్మాయిలే ఉన్నారు. ఓకే. మొన్న కూడా అక్కడ 70 మందిలో ఇక్కడ కూడా మహిళలు చాలా ఎక్కువ మంది కనపడ్డారు. ఇటీవల కాలంలో ఉద్యమంలో చాలా మంది మహిళలు రిక్రూట్ అవ్వడం, అందులో వాళ్ళు నడుస్తున్న, వాళ్ళు తుపాకులు పట్టుకుని వాళ్ళు సంచరిస్తుంటే కూడా ఎంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా అనిపించారు. సరే, ఏదేమైనా వాళ్ళు ప్రాణాలు కోల్పోకుండా బ్రతకడం అనేది సంతోషకరమైన విషయమే. కానీ ఉద్యమంలో మరెవరు ఇవాళ లొంగుబాట్లు రకరకాలుగా కనిపిస్తుంది. ఉద్యమం రాజ్యానికి ఉపయోగపడే లొంగుబాట్లు కాకుండా వాళ్ళ ప్రాణ రక్షణకు తోడ్పడే లొంగుబాట్లు అయితే మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్న స్థితిలో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా, అరెస్ట్ చేసి కోర్టులకు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు హిడ్మా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో దాడులు చేశాడని చెప్తున్నా, ఎన్నో సార్లు త్రుటిలో తప్పించుకున్నాడు, ఎన్నో దాడులు చేసి ఎంతో మందిని చంపాడు అని చెప్తున్నటువంటి హిడ్మా ఒక తుపాకి కూడా గుండును కూడా పేల్చలేదు అన్నట్లుగా చూపిస్తుంటే దగ్గరగా లేదు. అతన్ని అరెస్ట్ చేసి చంపారు. రాజయ్యని, ఆ మడకం రాజయ్యని, హిడ్మాని, ఇంకా తెల్లారి జోగారావు ఆరుగురు వీళ్ళతో పాటు ఇంకో 4. వీళ్ళందరినీ కూడా పట్టుకుని చంపారు అని అర్థమవుతుంది. కాబట్టి పట్టుకుని చంపుతున్నారు. ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు మరింత దుర్మార్గంగా జరుగుతుంది. కాబట్టి ఈ స్థితిలో వాళ్ళు అక్కడ చనిపోయే కన్నా వాళ్ళు ఇలాంటి పరిస్థితిలో లొంగిపోయినా నష్టం లేదు. కానీ ఉద్యమ ద్రోహం జరగకూడదు. వాటి రాజ్యానికి తోడ్పడే విధంగా ఉండద్దు. వీళ్ళు లొంగినా వీళ్ళు కూడా ఇంకో ఎన్కౌంటర్ జరిగితే ఖండించాలి, ఇంకో మీటింగ్ జరిగితే హాజరవ్వాలి. అటువంటి ఆత్మస్థైర్యంతో, అంటే ఆత్మగౌరవం లొంగుబాటుగా ఉండాలి అనేది ఆకాంక్షిస్తున్నాం మేము. ఎందుకు అంటే ఈ రోజు బయట ఉన్న వాళ్ళు కూడా ఉద్యమాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో లేదా ప్రజాస్వామిక హక్కులు కోరుకుంటున్నారో, ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ ఖాళీ చేయించి ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. మొత్తం ఉద్యమకారులను వెంటాడి చంపి మొత్తం రెడ్ హ్యాండ్ ఎందుకు చేస్తున్నారు, గ్రీన్ హ్యాండ్లన్నీ ఎందుకు ఎత్తుకున్నారు అంటే ట్రెజర్ హ్యాండ్ కోసమే. ఇప్పటికే అనేక ప్రాంతాలు ఆదానికి ఇచ్చారు, అంబానికి ఇచ్చారు, వేదాంతకి ఇచ్చారు, ఇస్తున్నారు. ఇప్పటికీ కూడా అనేక అటవీ ప్రాంతాలన్నీ కూడా కంది సంపదను దోచిపెట్టడానికి మైనింగ్లకు ఇస్తున్నారు. కాబట్టి అమాయకమైన ఆదివాసీలు అన్యాయం అయిపోతున్నారు. ఆదివాసీలు ఇన్నాళ్ళు వీళ్ళ ధైర్యంతో వాళ్ళు కూడా పోరాడారు. ఈరోజు ఆదివాసీలకు అన్యాయం జరగకూడదు. ఏ లొంగుబాట్లైనా ఏ రకమైనా కూడా ఆదివాసీలని ఆ భూమి నుంచి గెంటి వేయకుండా మాట్లాడవలసిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. అంటే సంధ్యక్క గారు ఒక ప్రశ్న ఏమొస్తుంది అంటే, ఇంకా మావోయిస్టుల శకం ముగిసినట్టేనా? ఎందుకంటే కొత్త రిక్రూట్మెంట్ లేదు, ఉన్న వాళ్ళు కూడా అందరూ లొంగిపోతున్నారు, లేదంటే ఎన్కౌంటర్లు అవుతున్నారు. సో ఇక మావోయిస్టుల శకం ముగిసినట్టే అనే ఒక చర్చ 2-3 రోజుల నుంచి ఎక్కువ వినిపిస్తుంది. మీరేమంటారు దీని మీద? అంటే అట్లా అనుకోవడానికి లేదండి. ఇప్పుడు శ్రీకాకుళ పోరాటాన్ని మేము చేసాము. శ్రీకాకుళ సైడ్ పోరాటం అయిపోయిందని ఇందిరాగాంధీ టైంలో ప్రకటించారు. మరి అదే శ్రీకాకుళం నుంచి ఎంత మంది వెళ్లారు? నిన్న జోగారావు కూడా శ్రీకాకుళం వాడే, నిన్న చనిపోయిన, మొన్న 19వ తారీఖు చనిపోయిన జోగారావు కూడా అదే శ్రీకాకుళంలో కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. అదే ప్రాంతంలో జిందాల్ వాడు పెద్ద ఎత్తున ఆక్యుపై చేస్తుంటే అక్కడ ప్రజలు ఆయన కాళికామాత విగ్రహం వాళ్ళు పెట్టి ఎన్నో అడుగులది గోతులు తవ్వుతుంటే అదే గోతులో కాళికామాత విగ్రహాన్ని వేసి మొత్తానికి జిందాల్ ఫ్యాక్టరీని వెనక్కి నెట్టారు, జిందాల్ మైనింగ్ ని. అట్లాగే సోంపేటలో కాల్పులు జరిగినాయి, అక్కడ వాళ్ళు సెజ్జును ఆపుకున్నారు. కాకరాపల్లిలో సెజ్జు, అవన్నీ శ్రీకాకుళంలో జరిగిన పోరాటాలే. కాబట్టి
సాయుధ పోరాటం డైరెక్ట్ గా చేయలేకపోయినా అనేక రూపాయలు అక్కడ పోరాటాలు అవుతున్నాయి. అప్పటి నుండి శ్రీకాకుళం సాయుధ పోరాటం అణిచేశాక అప్పటి నుండి ఇప్పటి వరకు మనం శ్రీకాకుళంలో ఎంతమంది అమరులను చూసాం, ఎంత మంది చనిపోయారు, వందల మంది చనిపోయారు. పోరాటం ఆగిపోలేదు కదా, వందల మంది అక్కడ నుంచి వచ్చారు కదా. అందుకని మనం ఆ పోరాటం వీళ్ళతోటి అయిపోతుందని అక్కడ సమస్యలు పరిష్కారం అయితే పోరాటం ఉండదేమో చెప్పలేము. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి చదువు లేదు, వాళ్ళకి ఆరోగ్యం లేదు, వాళ్ళకి అక్షరాస్యత లేదు, వాళ్ళకి కరెంటు లేదు, రోడ్లు లేవు. ఇవాళ అక్కడ డీజీపీ ఛత్తీస్గఢ్ డీజీపీ చెప్తున్నాడు, ఇప్పుడే మేము రోడ్లు వేసామంటాడు, ఇప్పుడే మేము కరెంట్ ఇచ్చామంటాడు. అంటే 75 ఏళ్ళు వాళ్ళ మనుషులు కాదు, వాళ్ళకి పాలన అవసరం లేదా? ఇప్పటికీ ప్రసూతి మరణాలు వాళ్ళు ఎంత దారుణంగా ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఏ సంక్షేమం అందని కాడ కుంటల్లో నీళ్లు తాగితే పిట్టల్లా రాలిపోతున్నారు. విష జ్వరాలు వస్తే మన్నమంతా మంచం ఎక్కుతుంది, అది కూడా కనీసం పట్టించుకొని ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ కాళ్ళ కింద భూమి ఉంది, ఆ భూమి కింద ఖనిజ సంపద ఉంది, అది వాళ్ళకి కావాలి, మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం, మీరు వెళ్ళిపోండి అంటే అది 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 వాళ్ళ ధర్మాగ్రహం, వాళ్ళ న్యాయమైన పోరాటం. వాళ్ళ పోరాటం మీద వీళ్ళు అణచివేతను ప్రయోగిస్తున్నారు. ఆకలి ఉన్నంత వరకు కేకలు ఉంటాయి. ఆకలి పోరాటం, ఆత్మగౌరవ పోరాటం, ఈ రెండు ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ అస్తిత్వాన్ని దెబ్బతీయకుండా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకుండా, భూమి అంటేనే గౌరవం. మనకైనా మైదాన ప్రాంతాల్లో అయినా 1 ఎకరమో 2 ఎకరాలు మన భూమి ఎవరైనా గుంజుకుంటే మనకు కోపం రాదా, బాధ కదా? ఎందుకంటే భూమి ఇవాళ గ్రామాల్లో భూమి ఆత్మగౌరవాన్ని చేసిన 2 ఎకరాలు 3 ఎకరాలు 1/2 ఎకరము. కాబట్టి అదే భూమి మీద మీద వాళ్ళకి తప్పు లేదు అన్నప్పుడు వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి ఈవేళ కొంతమందిని చంపేస్తే ఈ పోరాటం ఆగేది కాదు, సమస్య పరిష్కారం చేయాలి. ఆ భూములు కార్పొరేట్లకు ఇవ్వద్దు, ఆ భూముల మీద హక్కుని ఆదివాసులకే కల్పించాలి. ఆ భూములన్నీ కుటుంబానికి 5 ఎకరాలు చొప్పున ఇచ్చి వాళ్ళకి అన్ని మంచినీళ్లు, మరుగుదొడ్లు, ఆరోగ్యం, విద్య అన్ని ప్రొవైడ్ చేయాలి. అప్పుడు వాళ్ళు అభివృద్ధిలో భాగమైనప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఏ అభివృద్ధితో నోచుకుని వాళ్ళు ఇవాళ వీళ్ళు వెళ్ళి వాళ్ళని మీరు పక్కన నీళ్లు తాగద్దు, నీళ్లు కాచుకొని తాగితే జ్వరాలు రావని చెప్పారు. ఇవాళ వీళ్ళు వెళ్ళి చదువు చెప్పారు, అనేకం చేశారు. ఆ పని గవర్నమెంట్ కూడా చెయ్యాలి కదా. ఆ పని గవర్నమెంట్ చెయ్యనప్పుడు వీళ్ళని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని కూడా నమ్ముతారేమో. కాబట్టి వాళ్ళని మనుషులుగా గౌరవించి వాళ్ళ హక్కుల్ని పరిరక్షిస్తే అప్పుడు ఈ ఉద్యమంలో కొంత మనం మార్పు అనేది ప్రజల్లో చూస్తాం. అంతేగాని ప్రజలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ మా దోపిడీ మేము కొనసాగిస్తాం, ఉద్యమాన్ని అణచేస్తామంటే అది సాధ్యమయ్యేది కాదు. అంటే మొన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి కూడా ఎక్కువ వినిపిస్తున్న పేరు, అంటే ఈరోజు వీళ్ళ లొంగుబాటు సందర్భంగా కూడా ఎదురైన ప్రశ్న అది దేవ్జీకి సంబంధించింది. దేవ్జీకి సంబంధించిన ప్రశ్నే ప్రతి చోట ఎదురైతుంది. దీని మీద మీరేమంటారు? దేవిజీ పట్టుబడ్డాడు, మా పార్టీ ప్రకటించింది. దేవిజీని అరెస్ట్ చేసినట్టయితే విడుదల చేయాలి, దేవిజీ మీ కస్టడీలో ఉండేటట్లయితే ఖచ్చితంగా విడుదల చేయాలి అని మా పార్టీ కూడా డిమాండ్ చేస్తుందండి, సిపిఐఎం న్యూ డెమోక్రసీగా. కాబట్టి ఒకవేళ దేవిజీని అరెస్ట్ చేస్తే విడుదల చేయాలి, లేదా వాళ్ళ నిర్బంధం, అక్రమ నిర్బంధంలో ఉన్నా అరెస్ట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చూపించాలి. అంటే మేము ఖచ్చితంగా అందరూ లొంగుబాటే అంటలేదు. మీరు నిజంగా అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేయగలిగితే, అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అంటున్నారు కదా, అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఉంటే జైలుకి పంపండి. బయట ఉన్న వాళ్ళని కూడా ఎన్నో కేసులు పెడుతున్నారు, మేము ఎదుర్కొంటున్నాం కదా, వాళ్ళు కూడా ఎదుర్కొంటారు. అంతేగాని చంపే హక్కు ఎవరిచ్చారు? ఏ సుప్రీంకోర్టు చెప్పింది? ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ ఒక్కరిని చంపడానికి వీలేదు. నేను ఎండ్ ఆఫ్ ద డే మీకు చెప్పాలనుకుంటుంది, బయటకు వచ్చిన వాళ్ళైనా బతికే హక్కు ఉంటుంది, అందులో ఉన్న వాళ్ళకైనా బతికే హక్కు ఉంటుంది. ఎవరిని చంపే హక్కు రాజ్యానికి లేదు. ఖచ్చితంగా బ్రతికే హక్కు, వాళ్ళ జీవించే హక్కును గుర్తించాలి, పరిరక్షించాలి. ఆపరేషన్ కగార్ వెయిట్ అని, ఈ ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ అనేది ఇది కార్పొరేట్లకు భరోసా కల్పించడానికి పెట్టిన డెడ్ లైన్. ఎంఓయూలు చేస్తున్నారు, ఎంఓయూలు ఎక్కడ రద్దు అవుతాయో, ఎక్కడ వాళ్ళు వెనక్కిపోతారో అని చెప్పి కార్పొరేట్లకి డెడ్ లైన్ పెట్టారు. ఎక్కడైనా తన సొంత ప్రజల మీద యుద్ధం చేయడానికి ఎవరైనా డెడ్ లైన్ పెడతారా? తన సొంత ప్రజల మీద యుద్ధం చేస్తుంది వాళ్ళ భారత ప్రభుత్వం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సంధ్యక్క.